మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799789788. గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంది. భగవద్గీత, ఖురాన్, బైబిల్. ఈ మూడింటికి అసలు వ్యత్యాసం అంటే ఏం చెప్తారు మీరు? భగవద్గీత డివినిటీ, హ్యుమానిటీ ఉన్నటువంటి గ్రంథం. సో హ్యుమానిటీకి సంబంధం లేకుండా డివినిటీ పేరు చెబుతూ ప్రపంచంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకుని, ప్రపంచం మొత్తం ఆక్రమించుకుని ప్రపంచాన్నంతా రూల్ చేయాలి అని చెప్పేవి మిగిలిన రెండు. నువ్వు ఇలా రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వక రాధమనోదాస్ అంటారేమో, కాబట్టి చెక్ చేసుకోండి చరిత్రని. చరిత్ర చెక్ చేసుకోండి. ఎక్కడైనా భగవద్గీత పట్టుకుని ఎవడైనా ఏ దేశం మీదకైనా దండయాత్ర చేశాడా? రామాయణం పట్టుకుని ఎవడైనా దండయాత్ర చేశాడా? జై శ్రీరామ్ అంటూ ఏదైనా దేశం మీదకి దండెత్తామా? జై శ్రీకృష్ణ అంటూ ఏదైనా ఆక్రమించామా? మేము కోల్పోయాం. కోట్ల మంది హిందువుల ప్రాణాలను కోల్పోయాం, లక్షల దేవాలయాలను కోల్పోయాం, కోట్ల గోమాతను ఈరోజు కూడా కోల్పోతున్నాం. కానీ నేను ముస్లింలు తప్పు ఉందని మాత్రం అన్నాం, క్రిస్టియన్స్ తప్పు ఉందని మాత్రం అన్నాం. అన్నీ ఒకటే అనేవాడే దొంగ. అన్యాయం కదా. పోనీ మీకు అర్థమైన 5,000 నావే, కానీ సమానమా? కాదుగా. అమ్మా బొమ్మ సమానమా? కాదుగా. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? కాదుగా. ఆవును మేపేవాడు, ఆవును మేసేవాడు సమానం ఎలా అవుతాడు? ఎలా ఎలా స్నానం చేసి మడికట్టుకుని ఉండే వంటకేనో తిన్న దాంట్లో ఉమ్మేసేదానికి సమానం ఎలా? స్నానం కాన్సెప్ట్ లేనోడు స్నానం చేస్తే కానీ, దేవుడికి దండం పెడితే కానీ, సూర్యుడికి అర్ఘ్యమిస్తే కానీ తిననివాడు సమానం ఎలా? కాబట్టి ఈ ప్రపంచం అంతా బాగుంటుంది ఎప్పుడు? హిందువులు బాగుంటే. ఎందుకని? హిందువులు మాత్రమే చెప్తారు సర్వే జన సుఖినో భవంతు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంతోషు నేను శివాలయానికి వెళ్ళాం, అక్కడి నుంచి రామాలయానికి వెళ్ళాం, అక్కడి నుంచి అమ్మవారి గుడికి వెళ్ళాం, అక్కడి నుంచి చర్చికి కూడా వెళ్తాం, అక్కడి నుంచి మసీదుకి కూడా వెళ్తాం, మాకే ఇబ్బంది లేదు. మరి ఒక ముస్లింతో ఇవన్నీ మేము తిరగలమా? ఓ క్రిస్టియన్స్తో ఇవన్నీ మేము తిరగలమా? ఎందుకు కుదరదు? విశాల భావాలు అక్కడ లేవు కాబట్టి. విశాల ప్రపంచం నాశనం అయిపోయింది. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. దేనికి చచ్చిపోవాలండి? పాకిస్తాన్ ఎందుకు పుట్టాలి చెప్పండి? ఒక రైతుని చెప్పండి చూద్దాం. పోనీ వాళ్ళు గెయిన్ ఏం లేదు, పెయిన్ తప్ప. లక్షల మందిని చంపేశారు, ఉపకారం లేదు, కోట్ల మందిని కోసేశారు. దేనికి? నువ్వు ఇంకోటి వచ్చి చంపకపోయినా ఈ భూమి మీద మనమేం ఉండం కదా. హార్డ్లీ 60, 70, 80 అంతే. నేను ఇప్పుడు దేవుడు లేడా ఉన్నాడా? $1 మిలియన్ క్వశ్చన్. సరే, దేవుడు ఉన్నాడు. ప్రపంచంలో ఎంతమంది? 700 కోట్ల మందిలో ఒక 690 కోట్ల మంది దేవుడిని నమ్ముతారు. అంటే ప్రపంచం బాగుండాలిగా. దేవుడిని నమ్ముతున్నారు కాబట్టి. మరి ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మా దేవుణ్ణే నమ్మాలి, మా దగ్గరే కొనాలి. అక్కడ ప్రాబ్లం వచ్చింది. దేవుడు లేడని సంతోష్ చెప్పట్లే, దేవుడు లేడని ప్రసన్న చెప్పట్లే, దేవుడు లేడని సుబ్రహ్మణ్యం చెప్పట్లే, దేవుడు లేడని షారుఖ్ చెప్పట్లే, దేవుడు లేడని ఇమానియలు చెప్పట్లే. మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? దేవుడు ఉన్నాడు, ఆయన్ని రామ అని పిలవచ్చని రాధమనోదాస్ చెప్తున్నాడు, కృష్ణ అని పిలవచ్చని చెప్తాడు, శివ అని పిలవచ్చని చెప్తాడు. నీకు ఇష్టం కాబట్టి జీసస్ అని లేకపోతే అల్లా అని కూడా పిలుచుకో. ఎందుకని? ఈ హిందూ నమ్మినటువంటి వేదం ఉపనిషత్తులో చెప్పారు ఏమని? సత్యం ఒకటే, కానీ మార్గాలు చాలా ఉన్నాయి అని చెప్పారు. మరి వాళ్ళకేం చెప్పారు?
సత్యం ఒకటే, మార్గం కూడా ఒకటే. ఇక్కడి నుంచి మీరు రాజమండ్రి వెళ్ళాలి. అక్కడ బ్లా అని ఒక యాప్ ఉంది తెలుసా? తెలుసు. మనని డ్రాప్ చేసి అదే షేర్ ఆటో లాగా. అవును గురుగారు. మనం బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేయొచ్చుగా. మనకు కుదరలేదు ప్రయాణం, క్యాన్సిల్ చేస్తే వాడికి ఏదన్నా పే చేస్తాం. వాడు శపించే పని వాడికి ఉందా? శపించే హక్కు ఉందా? లేదు. ఇప్పుడు మనం ఓలాయో ఓబరో బుక్ చేసుకున్నాం, వాడు చాలా దగ్గరికి వచ్చాడు, కానీ మన సిచ్యువేషన్ వేరే ఉంది, మనం అతన్ని క్యాన్సిల్ చేయొచ్చుగా. తర్వాత 50-100 మనకు కట్ అవుద్ది. మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు, నేను దూరం వచ్చాను, మీరు నాశనం అయిపోతారు. వాడికి ఏం హక్కు లేదు కదమ్మా. యూ డోంట్ హ్యావ్ రైట్ నో కదా. అలా భగవంతుణ్ణి ఎలా అయినా పిలవచ్చు. ఒకటే సత్యం, మార్గాలు చాలా. విప్రా బహుదా వదంతి, చాలా మార్గాలు ఉన్నాయి అని మనం చెప్తున్నాం. లేదు, మీరు మా ఆటో ఎక్కాలే, మీరు మా కారే ఎక్కాలే, ఎక్కకపోతే యాక్సిడెంట్లో పోతారు అంటే సెక్యులరిజం గురించి ఏ పోరంబోకు హిందువులకు పాఠాలు చెప్పకూడదు. ఎందుకని హిందువులే కనుక సెక్యులర్లు కాకపోతే అసలు ఈ దేశంలో క్రైస్తవం ఇస్లాం ఉండవు, ఒక మసీదు చర్చ్ ఉండదు. ప్రపంచంలో హిందూస్ మాత్రమే సెక్యులరిస్టులు, సెక్యులరిజానికి అర్హులు. సెక్యులరిజం ఇస్లాంకి అస్సలు సూట్ కాదు, సెక్యులరిజం క్రైస్తవానికి అస్సలు సూట్ కాదు. మీకు ఓ జోక్ చెప్తే మీకు అర్థమవుద్ది. ఎప్పుడైనా ఇవన్నీ ఏం తీకండే లేదు గురుగారు. మీరు ఎప్పుడైనా మధ్యలో ఓంకారం ఉండి ఎడం పక్కన యేసుబాబు, ఈ పక్కన ఈ ఇస్లాం సంబంధించిన గుర్తు ఉండి ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ ఎక్కడ ఉంటాయి? మా సహజంగా హిందువుల ఆటోలకి వెనకాలో, హిందువుల షాపుల్లోనే ఉంటాయి. ఏ ముస్లిం అలాంటి పెట్టడే, ఏ క్రిస్టియన్ అలా పెట్టడే. ఎందుకని? నువ్వు ఒక్కడవే, నువ్వు ఒక్కదానివే చెప్తావు అన్నీ ఒకటే కదండి అని.